కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని అప్పన్నపల్లిలో కొలువైన శ్రీ బాలబాలాజీ దేవస్థానంలో తిరుకల్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జూన్ 24 నుంచి 28 వరకు 5 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగునీరు, ప్రసాదాల పంపిణీ, క్యూ లైన్లు, పారిశుద్ధ్య నిర్వహణ, భద్రతా చర్యలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లు, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై అసిస్టెంట్ కమిషనర్ రాంబాబుతో మా కోనసీమ జిల్లా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పర్పల్లి గ్రామంలో ప్రముఖ దేవాలయం అప్పర్పల్లి దేవస్థానం బాలబాలాజీ దేవస్థానం రేపు కళ్యాణం మహోత్సవాలు ఏర్పాట్లు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, ఎక్కడి వరకు వచ్చాయని ఆలయ ఈవో రాంబాబు రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు అన్ని విధాలుగా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారా? నమస్తే అండి. నేను శ్రీ బాలబాలాజీ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నానండి. ఈ 2026 సంవత్సరంలో నిర్వహించాల్సినటువంటి శ్రీ స్వామివారి కళ్యాణానికి పురస్కరించుకుని స్థానిక శాసనసభ్యులైనటువంటి గెడ్డి సత్యనారాయణ గారు మరియు పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీ గంటి హరీష్ మాధురి గారు మరియు మా ఎఫ్ఎఫ్ఎం అయినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ గారు మరియు గ్రామ పెద్దలందరి సహకారంతోనూ మేము అన్ని ఏర్పాట్లు భక్తులకి సౌకర్యవంతమైనటువంటి సులభతరమైనటువంటి దర్శనం కల్పించడంతో పాటు అన్ని వసతులు అంటే శానిటేషన్ దగ్గర నుండి చంటి పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి బాలింతలకి ఒక రూమ్ ఏర్పాటు చేయడం మరియు వైద్య సదుపాయం అంటే ఆయుష్ వాళ్ళతో మాట్లాడామండి, ఆయుర్వేదం వాళ్ళతో వాళ్ళ యొక్క క్యాంప్ అనేటువంటిది, మెడికల్ క్యాంప్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంతో పాటు పరిశుభ్రత విషయంలోనూ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించడం కోసం అన్ని వసతులు కూడా స్థానికులైనటువంటి రాజకీయ నాయకులతోనూ మాట్లాడి వాళ్ళ యొక్క సూచనలతో నిర్విఘ్నంగా మేము భక్తులకి సౌకర్యాలను కల్పిస్తున్నామండి. ఆలయ చైర్మన్ మనతో ఉన్నారు, ఆయన కూడా తెలుసుకుందాం. సార్, ఇది ప్రముఖ దేవాలయం, మీ నాన్నగారు స్థాపించిన గుడి, ఇది ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నారు? అది ఇంతకుముందు నాన్నగారి అప్పుడు ఎలా ఉందో ఆ సౌకర్యాలన్నీ మేము మెల్లిమెల్లిగా ఒక 1 by 1 మేము కల్పిస్తామండి. అది ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం తక్కువగా ఉంది. అదే విధంగా మేము దీని చేయాలని కోరుకుంటున్నాం. 1 by 1 అన్ని చేస్తామండి. వచ్చినప్పుడు కళ్యాణానికి చాలా భక్తులు వస్తున్నారు, వాళ్ళందరికీ భోజన సదుపాయాలు, ప్రసాదాలు అన్నీ సక్రమంగా జరిగేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తామండి. వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకుని ఇవన్నీ చేసుకుని ప్రసాదాలు అయితే తీసుకుని వెళ్ళాలని మరీ కోరుకుంటున్నాం సార్. 100% అవన్నీ సక్సెస్ చేస్తాం సార్. అంటే ఒకప్పుడు అప్పటిపల్లి వచ్చి ఇక్కడ చేసుకుని ఏ కార్యక్రమం మొదలుపెట్టేవారు, ఆ సెంటిమెంట్ ఉండేది. రాను రాను భక్తులు తగ్గిపోతున్నారు అంటారు. ఇంతకుముందు కార్యక్రమాలన్నీ ఏదో అన్నారు, కానీ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అన్నీ 1 by 1 చాలా బాగున్నాయండి. అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాను. భక్తులు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. ఇంతకుముందు కానీ ఇప్పుడు బాగుంది, ఇంకా దినదినప్పుడు చేయాలంటున్నారు. అది 100% నేను చేయాలని కోరుకుంటున్నాను, చేస్తాను కూడా. దానికి తోడు మాకు కార్యనిర్వాహకులు, అర్చకులు అందరూ సపోర్ట్గా ఉంది. లోకల్ ఎమ్మెల్యే గారు కూడా అన్ని రకాల సూచనలు తీసుకుంటున్నాం, ఆయన కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. 90% అదంతా చేయాలని కోరుకుంటున్నాం, చేస్తాం కూడా 100%. ప్రధాన అర్చకులు ఆయన కూడా ఉన్నారు, ఆయన కూడా తెలుసుకున్నాం. చెప్పండి సార్, రేపు కళ్యాణ ఏర్పాటు ఏ విధంగా చేశారు, ఏ విధంగా చేయబోతున్నారు? శ్రీకాంతాయ కళ్యాణ నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. ఈ నూతన దేవాలయం 1991లో జిఆర్ స్వామివారు వచ్చి ఇక్కడ నూతన దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత బాలబాలాజీ స్వామివారి పేరున ఇక్కడ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 35 సంవత్సరాలు, సుమారు 35 సంవత్సరాల నుంచి కూడా పాంచరాత్ర ఆగమోక్తంగా పాంచానిక దీక్షతోటి ఏ విధమైనటువంటి లోటు లేకుండా కూడా వచ్చిన కార్యనిర్వహణాధికారులు అలాగే చైర్మన్ వారు అందరూ కూడా చాలా సహకరించి ఈ దేవాలయాన్ని చాలా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చారు. వీటిలన్నిటికీ కూడా ఆలయ చైర్మన్ గారు అయినటువంటి లక్ష్మీనారాయణ గారు, చక్ర గారు, అలాగే ఏసీ గారు, అలాగే మా సిబ్బంది, అలాగే మామూలుగా గ్రామస్తుల సహాయ సహకారాలతో అందరితోటి కూడా ఇంకా దినదినాభివృద్ధి చెందుతోందండి. ఇది పరిస్థితి. రేపు జరగబోయే కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా ఈవో రాంబాబు రెడ్డి తెలిపారు. అలాగే బతుకులకి ఏ విధమైన అసౌకర్యాలు జరగకుండా కూడా చూస్తామంటూ ఆయన చెప్పారు. కెమెరామెన్ నగేష్తో భాస్కర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి.